నీ దుఃఖమును, నీ దుఃఖ దినములను సమాప్తి చేయగలిగిన వాడు, ముగించగలిగిన వాడు, నీకు సంతోషమును దయచేయగలిగిన వాడు ఆయన. వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి తన జీవితములకు నూతనమైన కార్యాలను దేవుడు జరిగించబోతున్నాడు. నీ దుఃఖ దినములను దేవుడు ఏం చేయబోతున్నాడు? సమాప్తి చేయబోతున్నాడు, సమాప్తి చేయబోతున్నాడు. ఏ పాడు, ఏ కీడు అనే మాట వినబడకుండా దేవుడు చేయగలిగిన వాడు. దేని విషయం అయితే నష్టపడుతున్నావని అనుకుంటున్నావో, కష్టపడుతూనే నష్టపడుతున్న వారు చాలామంది ఉన్నారు. కష్టపడుతున్నా నష్టమే, కానీ ఈ నష్టాన్ని దేవుడు పూడ్చబోతున్నాడు. ఈ కష్టాన్ని దేవుడు పూడ్చబోతున్నాడు. ఈ కష్టాన్ని సమృద్ధితో నింపబోతున్నాడు. అప్పు తీర్చబడటానికి అరువు తేబడిన ప్రతి పాత్ర సైతం దేవుడు ఏం చేయబోతున్నాడు? నింపబోతున్నాడు. పాత్రలు కూడా బయట తెచ్చారు, అప్పులు కూడా ఆ పాత్రలతో నింపబడిన తీర్చుకొని వీరికి కలిగిన దాంతో సమృద్ధిగా జీవించగలిగిన కృపణ దేవునికి సాధ్యం కాదా? నిజంగా ఈ మాటను మీరు వదిలేకుండా తీసుకెళ్ళి